చేస్తున్నారు. నిమిషాల మీద మీకు కట్టైన మీ కాలనీలకు రాని కరెంటును పునరుద్ధరించే పని చేస్తున్నారు. రోడ్ల మీద నిలబడ్డ నీళ్లను ముందుగానే టెక్నాలజీ వాడి ఏ ప్రాంతంలో 5-6 గంటల తర్వాత ఒక రోజు ముందే ఎక్కడ వర్షం అత్యధికం ఉంది అని అంటే ఆ ఏరియాలో హైడ్రా సిబ్బంది అందరూ సంసిద్ధంగా ఉండి ట్రాఫిక్ను స్ట్రీమ్ లైన్ చేయడమే కాదు, వరదలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలి, బురదలో ఎవరైనా చిక్కుకుంటే వాళ్ళని ఎట్లా కాపాడాలి అనే ప్రణాళికలు కూడా ఈ రోజు హైడ్రా సిబ్బంది నిరంతరం పనిచేస్తారు. ఇవాళ వేలాది మంది హైడ్రాలో పనిచేస్తున్నారంటే ఇవాళ 1,20,00,000 మంది నగరంలో ఉన్నవాళ్ళు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరం ఈరోజు 1,20,00,000 మంది ప్రజలు ఉన్నారు. 940 చెరువులు ఉంటే 491 చెరువులు కబ్జాలు గురైపోయినాయి. పెద్ద పెద్ద నాలాలు ఉంటే నాలాలన్నీ మూసుకుపోయినాయి. రోడ్ల మీద ఆక్రమణల గురించి నేను చెప్పాల్సిన పని లేదు. నేను ఈరోజు పౌరులను అడుగుతున్నా, ఈరోజు ట్రాఫిక్ జామ్లకు ఈరోజు రోడ్లను ఆక్రమించుకున్న వాళ్ళు కాదా? ఈరోజు మీరు రోడ్ల మీద గంటల కొద్ది చిన్న వర్షం వచ్చినా ఆగుతున్నారు అంటే నాలాలను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కదా. ఇవాళ టేక్ వ్యూ అని అపార్ట్మెంట్స్ కట్టుకున్న వాళ్ళు పోయి డైరెక్ట్ గా చెరువులో కడుతున్నారు. గండిపేట హిమాయత్ సాగర్ లాంటి చెరువులల్లా కట్టినోళ్ళు ఈ రోజు వాళ్ళ ఫామ్ హౌస్ల డ్రైనేజీ తీసుకెళ్ళి తాగునీళ్ళలో కలుపుతున్నారు. ఇదంతా అధికార దుర్వినియోగం కదా, దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత లేదా? ఎవరు అడగకుండా ఉంటే ఇంకా భవిష్యత్తులో ఉన్నాయన్నీ మూసుకపోతే ఇవాళ ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి? నీళ్లు నిలవడానికి చెరువులు ఉన్నాయి, చెరువులకు నీళ్లు వెళ్ళడానికి నాలాలు ఉన్నాయి, ప్రజలు ప్రయాణించడానికి రోడ్లు ఉన్నాయి. ప్రజలు ప్రయాణించే రోడ్లను ఆక్రమించుకుంటారు, నీళ్లు వెళ్లాల్సిన నాలాలను మూసేస్తారు, చెరువులను కబ్జా పెట్టుకుంటారు. ఇవాళ నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి? అందుకే ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి, రోడ్ల మీదకి వచ్చిన నీళ్లు మన ఇండ్లకు వస్తున్నాయి, మన ఇండ్లకు వచ్చిన నీళ్లు మన జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అందుకే ఈరోజు హైడ్రా సంస్థని మనం ఏర్పాటు చేసి ప్రజల కోసం ఇవాళ మా హనుమంతరావు గారు బతుకమ్మ కుంట కోసం 25 ఏళ్ళు కొట్లాడి 25 ఏళ్లలో సాధించని బతుకమ్మ కుంటని ఇవాళ మనము గుంజుకొని ఇవాళ పునరుద్ధరిస్తున్నాం. రేపు బతుకమ్మ పండుగ బతుకమ్మ కుంటల్నే చెయ్యాలని అక్కడ నిర్మాణాలు చేస్తున్నాం. గొప్ప వ్యక్తులు ప్రముఖ చేయడమే కాదు, వరదలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలి, వరదలో ఎవరైనా చిక్కుకుంటే వాళ్ళని ఎట్లా కాపాడాలి అనే ప్రణాళికలు కూడా నిరంతరం పనిచేస్తారు. ఇవాళ వేలాది మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారంటే ఇవాళ హైదరాబాద్ నగరానికి వచ్చి పనులు చూసుకొని వెనక్కి వెళ్తున్నారు. గంటల కొద్ది ట్రాఫిక్ లో ఇరుక్కపోతే వాళ్ళ సమయమే కాదు వాళ్ళ పనులు కూడా వృధా అయిపోయే పరిస్థితి ఉంది కదా. ఇవాళ ఈ నగరాన్ని ఇట్లే కాలుష్యానికి వదిలేద్దామా? ఈ నగరాన్ని ఇట్లనే నిర్లక్ష్యానికి బలి చేద్దామా? మీరందరూ ఆలోచన చెయ్యండి. అందుకే ఈరోజు ఎవరు ఏమనుకున్నా సరే ఈరోజు ప్రజలకు అవకాశం ఇచ్చిండ్రు. ఈ అధికారంతో ప్రజలకు మేలు చెయ్యాలన్నదే మా ఆలోచన. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం కొంతమంది వ్యక్తులు కడుపు మంటతో మమ్మల్ని వ్యతిరేకించినా మమ్మల్ని దూషించినా నేను పట్టించుకోదలుచుకోలేదు. ఇవాళ మీరు చూడండి, చెరువులను నాలాలను మూసీలను ఆక్రమించుకున్న పెద్దవాళ్ళను తొలగించి పేదవాళ్లకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని 2 బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ మూసీలో ఉన్న వాళ్ళని ప్రక్షాళన చేయడం ద్వారా ఇవాళ మన నగరానికి ఒక గొప్ప వరం. నేను ప్రపంచ దేశాలన్నీ తిరిగి చూసి వచ్చిన, న్యూయార్క్, న్యూజెర్సీ హడ్సన్ రివర్ కావచ్చు, లేకపోతే లండన్లో థేమ్ రివర్ కావచ్చు, లేకపోతే సియోల్ నగరంలో ఉన్న రివర్ కావచ్చు, నిన్నగాక మన జపాన్లో నేను చూసి వచ్చిన రివర్ కావచ్చు, దుబాయ్లో కావచ్చు, వాళ్ళందరూ కూడా అంతెందుకు ఇక్కడ నమో గంగే లేకపోతే సబర్మతి రివర్ గుజరాత్లో ఈరోజు బీజేపీ వాళ్ళు యమునా నదిని పునరుద్ధరిస్తాం ఢిల్లీలో అంటున్నారు. గుజరాత్ వాళ్ళు సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో గంగా నదిని పునరుద్ధరించుకోవచ్చు, ఢిల్లీ నగరంలో యమునా నదిని పునరుద్ధరిస్తామని చెప్తే అది గొప్ప మాటగా కొంతమందికి వినిపిస్తుంది. మరి మూసీ నదిని పునరుద్ధరించుకుంటే వచ్చే ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. గొప్పగా మనం బతకాల్సిన అవసరం లేదా? ప్రపంచానికి మూసీ ఆనాడు 100 సంవత్సరాల క్రితం అద్భుతంగా మూసీని సుందరీకరించాడు నిజాం నవాబు.
ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో నిర్మించిన గొప్ప కట్టడాలను చూడండి. కోటి 20 లక్షల మంది నగరంలో ఉన్నవాళ్ళు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 4 అర్బన్ రీజన్ రింగ్ రోడ్ పడతామంటే వీళ్ళకు దుఃఖం వస్తుంది. ఇవాళ చెరువులను కాపాడిన, నాలాలను ఆక్రమణలు తొలగించిన, రోడ్ల మీద ఉండే అక్రమ నిర్మాణాలను కూలగొట్టిన ఈరోజు నగరం యొక్క శోభ పెరుగుతుంది. ప్రకృతిని కాపాడతాం కదా. ఈరోజు మేము మూసీని, చెరువులను, నాలాలను, రోడ్ల మీద అక్రమ నిర్మాణాలను తొలగిస్తే రియల్ ఎస్టేట్ వాడిపోతుంది, రేవంత్ రెడ్డి ఎట్లా కూలగొడతారన్నారు. సరేనయ్యా, మరి రియల్ ఎస్టేట్ పెంచుదామని 400 ఎకరాలు ఎవరికో ప్రైవేట్ కంపెనీకి కట్టబెడితే 20 ఏళ్ళు వీళ్ళు వానికి అప్పచెప్తే 20 ఏళ్ళ తర్వాత నేను కొట్లాడి వెనకకి తెచ్చి ఒక పెద్ద ఐటీ పార్కును డెవలప్మెంట్ చేస్తే లేదు ఇక్కడ ప్రకృతిని కాపాడాలి, ఇక్కడ చెట్టు ఉంది, పుట్టు ఉంది, పాము ఉంది, పిట్ట ఉంది, పాములు ఎట్లా బతుకుతాయి, పిట్టలు ఎట్లా బతుకుతాయని ఈరోజు ఆ 400 ఎకరాలను అడ్డుకుంటారు. అసలు మీ బాధ ఏంది? చెరువులను కాపాడి, మూసి ప్రక్షాళన చేసి, నాలాల ఆక్రమణలు తొలగించి, రోడ్లను తొలగిస్తే ప్రకృతిని కాపాడినట్టు కదా, ఈ నగరాన్ని సుందరీకరించినట్టు కదా. అక్కడికి పోయి అది చేస్తేనేమో రియల్ ఎస్టేట్ వాడిపోతుంది అంటారు. ఇక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలను